మోడిఫైయర్స్ ఇన్ జావా. మోడిఫైయర్స్ అనబడే కీవర్డ్స్ జావాలో ఉన్న క్లాసెస్కి, క్లాస్ లోపల ఉన్న ఆ యొక్క డేటా మెంబర్స్కి లేదంటే మెంబర్ మెథడ్స్కి అడిషనల్ మీనింగ్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఈ యొక్క మోడిఫైయర్స్ని మనం రెండు రకాలుగా కేటగిరైజ్ చేయొచ్చు. ఫస్ట్ది యాక్సెస్ మోడిఫైయర్స్, రెండోది నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ చూసినట్లయితే ఇవి వేరియబుల్స్ అంటే డేటా మెంబర్స్, మెంబర్ మెథడ్స్, క్లాసెస్ యొక్క యాక్సెస్ని చెప్తాయి. ఎంతవరకు అవి యాక్సెస్ కావచ్చు, ఎక్కడ అవి వర్క్ చేస్తాయి, ఎక్కడ వర్క్ చేయవు అనేది చెప్తాయి అన్నమాట. నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ అనేది ఉంది. వాటి గురించి సపరేట్గా మనం చెప్పుకుందాం. ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్స్ చూసినట్లయితే ఇక్కడ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ అని చెప్పేసి ఉన్నాయి. మరి ఇవి ఏ సందర్భంలో యాక్సెస్ ఇస్తాయి అంటే డేటా మెంబర్స్ కానీ, మెంబర్ మెథడ్స్ కానీ, క్లాసెస్ కానీ ఏ సందర్భంలో యాక్సెస్ని ఇవ్వగలవు, ఏ సందర్భంలో యాక్సెస్ని ఇవ్వవు అనేది చూసినట్లయితే సేమ్ క్లాస్లో ప్రైవేట్ అయినా సరే, పబ్లిక్ అయినా సరే, ప్రొటెక్టెడ్ అయినా సరే, ఫ్రెండ్లీ అయినా సరే అన్నిటికి కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ ఏ మెంబర్స్ అయినా సరే, ఈ 4 రకాల మెంబర్స్ ఏవైనా సరే అదే క్లాస్లో వర్క్ అవుతాయి. అదే సేమ్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ అంటే వేరే క్లాస్లో అయితే ప్రైవేట్ మెంబర్స్ వర్క్ కావు, ప్రొటెక్టెడ్ మెంబర్స్ వర్క్ కావు, ఫ్రెండ్లీ, పబ్లిక్ మెంబర్స్ వర్క్ అవుతాయి. సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్లో అయితే అంటే ఇన్హెరిట్ చేయబడ్డ క్లాస్లో అయితే ప్రైవేట్ తప్ప మిగతా అన్ని వర్క్ అవుతాయి, ప్రైవేట్ మెంబర్స్ తప్ప మిగతా మెంబర్స్ అన్నీ వర్క్ అవుతాయి. మరి కరెంట్గా మీరు వాడే డిఫాల్ట్ ప్యాకేజీలో, కరెంట్ ప్యాకేజీలో కాకుండా డిఫరెంట్ ప్యాకేజ్ అంటే వేరే ప్యాకేజ్ని తయారు చేసి దాంట్లో ఉన్న డిఫరెంట్ క్లాస్కి యాక్సెస్ అయితే ఇక్కడ అన్నిటికీ కుదరదు, ఒక పబ్లిక్కి తప్ప, పబ్లిక్ మెంబర్స్కి తప్ప మిగతా వాటికి కుదరదు. అదే డిఫరెంట్ ప్యాకేజ్లో నుంచి ఇన్హెరిట్ చేయబడ్డ క్లాస్లోని మెంబర్స్ అయితే ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఈ రెండిటికి కూడా యాక్సెస్ ఉంటుంది. మరి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏబిసి అనే క్లాస్లో ఏ అనే దాన్ని ప్రైవేట్ మెంబర్గా తీసుకున్నాను. ఏ అనేది ప్రైవేట్ అని ఇచ్చి డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ ఇవ్వాలి. ఇట్లా వేరియబుల్స్కే కాదు మెథడ్స్కి ముందర కూడా పెట్టుకోవచ్చు అనమాట, ప్రైవేటా పబ్లికా ఏంటనేది. సరే, నెక్స్ట్ బి అనేది ప్రొటెక్టెడ్, సి అనేది ఏమి ఇవ్వలేదు దాని ముందర, ఇంటిజర్ సి అన్నాం. సో ఏమి ఇవ్వకపోతే దాన్ని ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మనం ఒక డేటా మెంబర్కి ముందర కానీ లేదంటే ఇట్లాంటి మెథడ్స్కి ముందర కానీ ఏ మాడిఫైయరు, యాక్సెస్ మాడిఫైయరు ఇవ్వకపోతే అది ఫ్రెండ్లీ అని గుర్తించాలి. ఫ్రెండ్లీ అనే కీవర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఫ్రెండ్లీ అనమాట. మరి డి అనేది పబ్లిక్ మెంబర్. ఇట్లా నాలుగు రకాల మెంబర్స్ని తీసుకున్నాను. అయితే ఇక్కడ disp1 అనే మెథడ్లో ఈ 4ని కూడా వాడాం. ఎందుకంటే ఇదే క్లాస్లో ఏబిసి అనే క్లాస్లో ఎలాంటి యాక్సెస్ స్పెసిఫైర్ లేదంటే మాడిఫైర్ యూజ్ చేసిన మెంబర్స్ అయినా సరే సేమ్ క్లాస్లో వర్క్ అవుతాయి. కాబట్టి ఏబిసిడి 4కి కూడా ఇక్కడ వాల్యూస్ అసైన్ చేశాను. ఆ 4 యొక్క వాల్యూస్ని ఇక్కడ println ద్వారా ప్రింట్ చేస్తున్నాం. సో 4 ఇక్కడ ఇదే క్లాస్లో వర్క్ అవుతాయి, ప్రైవేట్ అయినా, ప్రొటెక్టెడ్ అయినా, ఫ్రెండ్లీ అయినా, పబ్లిక్ అయినా. అదే XYZ క్లాస్లోకి పైన ఉన్న ఏబిసి క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. సో
ఇన్హెరిట్ చేయబడ్డ క్లాస్లో ఏది వర్క్ కాదు, ఏ అనేది వర్క్ కాదు. ఏ అనేది ఏంటి? ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ మెంబర్ అనేది ఈ సేమ్ క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది, వేరే క్లాసుల్లో వర్క్ కాదు. కాబట్టి ఇక్కడ దీనికి కామెంట్ పెట్టేశాను, ఇది లేదన్నమాట. సో అంటే ఇక్కడ మనకి BCD మాత్రమే వర్క్ అవుతాయి. వాల్యూస్ కావాల్సి ఉంటే చేంజ్ చేద్దాం, సేమ్ వాల్యూస్ లేకుండా. ఓకే, ప్రైవేట్ మాత్రం వర్క్ కాదు, మిగతావి వర్క్ అవుతాయి. సో ఇక్కడ సబ్ క్లాస్లో XYZ క్లాస్లో ఆ యొక్క BCD వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ EX15 అనే మెయిన్ మెథడ్ కలిగి ఉన్న క్లాస్లో OB1 OB2 అని చెప్పేసి ABCకి XYZలకి ఈ రెండిటికి కూడా రెండు ఆబ్జెక్టులని తీసుకున్నాం. సో మరి ఇక్కడ OB1.disp OB2.disp2 అని ఇవ్వడం జరిగింది. సో OB1.disp అంటే ఏది? ఇది. సో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. OB2.display అంటే ఇది. ఇక్కడ ఏ తప్ప మిగతా అన్ని డిస్ప్లే అవుతాయి. అదే ఇక్కడ మనం ఈ EX15 అనే క్లాసు ABC క్లాస్కి సబ్ క్లాసు కాదు, ఇది సపరేట్ క్లాసు. మరి ఈ సపరేట్ క్లాస్లో ఏలు బీలు యాక్సెస్ కావు. ఇక్కడ వర్క్ చేయించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OB1.A అని, అట్లానే OB1.B అని ఇట్లా ఇవ్వాలి. సో ఈ ABCలో ఉన్న ఈ A B ఇక్కడ యాక్సెస్ కావు కాబట్టి ఈ రెండింటికి కామెంట్స్ పెట్టేశాను. మీరు తీసినట్లయితే కామెంట్స్ తీసేస్తే ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా. CDలు మాత్రమే వర్క్ అవుతాయి, ఎందుకంటే A అనేది ప్రైవేట్ వేరియబుల్, B అనేది ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఎక్కడ వర్క్ అవుతుంది? ఓన్లీ ఇన్హెరిటెడ్ క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ABCని ఇక్కడ కనుక ఇన్హెరిట్ చేసుకో ఉంటే ఇది వర్క్ అవుతుంది. ఓన్లీ ఫ్రెండ్లీ నెక్స్ట్ పబ్లిక్ CDలు మాత్రమే ఇక్కడ వర్క్ అవుతాయి అన్నమాట. సో మీరు రిజల్ట్ చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో EX59 ఎర్రర్ వచ్చింది, గమనించండి. నో క్లాస్ డెఫినేషన్ ఫౌండ్. ఓకే. సో వేరే లొకేషన్లో ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రోగ్రాము ఇంతకు ముందర ఉన్నది కంప్లీట్గా లేదు. సో ఇప్పుడు చూడండి, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్ ఇక్కడ ఇన్ ది సేమ్ క్లాస్. సో A ఈక్వల్ టు అట్లనే B ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి ప్లస్ మిస్ అయింది, అట్లనే D ఈక్వల్ టు.
సో ఆ విధంగా సేమ్ క్లాస్లో అయితే అన్ని మెంబర్స్ వర్క్ అవుతాయి. సబ్ క్లాస్లో అయితే ప్రైవేట్ మెంబర్ ఏ అనేది వర్క్ కాలేదు. అదే అవుట్ సైడ్ క్లాసు అదర్ దాన్ సబ్ క్లాసు దాంట్లో అయితే ప్రైవేటు ప్రొటెక్టెడ్ మెంబర్స్ వర్క్ కాలేదు. అదే వేరే ప్యాకేజ్లో నుంచి తీసుకొని వచ్చిందైతే ఈవెన్ డిఫాల్ట్ కూడా వర్క్ కాదు. ఓకే, పబ్లిక్ మెంబర్ మాత్రం అంటే డి అనేది మాత్రం ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది. ఇది మీరు గుర్తించాల్సింది. ఓకే, అంటే ఇక్కడ దాన్ని తగ్గట్టే ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది.